హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఆర్ఐ విట్నెస్ ఎక్కడ చూసినా ఆర్ఐ విట్నెస్ ఐడెంటిఫికేషన్ అండ్ దెన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఇది ఒక బిగ్ వరీ అవుతుందన్నమాట. ఎందుకంటే సో మెనీ పేషెంట్స్, సో మెనీ కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు మా స్పర్మ్సే వేస్తున్నారా, ఎగ్స్ మాదే ఉందా, డోనర్ ఎలా ఉన్నారు, ఇట్లాంటి చాలా డౌట్స్తో వస్తారనమాట. మిక్సప్ అవుతుందా, మ్యాచప్ అవుతుందా అని. సో ఇవన్నీ మనము టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ టెక్నాలజీ విచ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అప్డేటెడ్. దిస్ ఇస్ కాల్డ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అనమాట. సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టంలో ఏం చేస్తారు అంటే, కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు, కపుల్ ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ మనం తీసుకున్నప్పుడు కపుల్కి ఒక క్యూఆర్ కోడ్ లాంటిది ఇస్తామన్నమాట. సో వీల్ గివ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కార్డ్. సో దాంట్లో క్యూఆర్ కోడ్ అనేది ఒక సపరేట్ బార్ కోడ్ లాగా ఉంటుంది. సో ఆ బార్ కోడ్ కపుల్ యొక్క ప్రతి శాంపుల్స్ని ట్యాగ్ చేసి పెడతారు. సో ద కపుల్స్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ట్యాగ్డ్ టు దేర్ ఓన్ గ్యామెట్స్. వాళ్ళు ఇచ్చిన స్పర్మ్ శాంపిల్స్ కానివ్వండి, లేదా వాళ్ళు ఎగ్స్ ఊసైడ్ పికప్ చేసినప్పుడు ఎగ్స్కి సంబంధించిన ఫ్లూయిడ్ కానివ్వండి, ఇవన్నీ ట్యాగ్ చేసి పెడతారు. సో వెనెవర్ ఆ కపుల్ మన కోసం టెస్టింగ్కి వచ్చారు, లేదా ఐయుఐఏ చేసుకుంటున్నాం, సో వాళ్ళకి ఇచ్చిన కార్డ్ ఫస్ట్ మనం ఆర్ఐ విట్నెస్ మషీన్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడ్యూస్ చేసి హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ తీసి పెడతాం బయట. సో ఇఫ్ ఆ కపుల్ క్యూఆర్ కోడ్ అండ్ మనం తీసిన స్పర్మ్ శాంపుల్ క్యూఆర్ కోడ్ మ్యాచ్ అయితేనే అది ఎస్ అప్రూవ్డ్ అన్నట్టుగా మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరేది పెట్టారు అనుకో, విచ్ ఈజ్ నెవర్, అట్లా జరగదు, బట్ అట్లానే జరిగిందే అనుకోండి, పెద్ద అలారమ్స్ మోగుతాయి అన్నమాట టు అలర్ట్ ఎవ్రీవన్ ఇన్ ద సెంటర్. సో ఇలా ఎవరి స్పర్మ్స్, ఎవరి గ్యామెట్స్, ఎవరి శాంపుల్స్ వాళ్ళ బార్ కోడ్తో సపరేట్గా ట్యాగ్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ విచ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆల్ అవర్ 49 బ్రాంచెస్. సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇప్పుడు మీకు మీ ఆధార్ కార్డ్ ఎలాగో ఇక్కడ ఆర్ఐ కార్డ్ అలాగా, మీ గ్యామెట్స్కి మీ యొక్క సపరేట్ కార్డు ఉంటుంది, వేరే ఎవరితోనూ అది మ్యాచ్ అవ్వదు. సో ఇట్స్ ఎ యూనిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎర్రర్. సో హ్యూమన్ ఎర్రర్స్, ఎంత మెషిన్స్, ఎంత హ్యూమన్స్ ఉన్నా వీ టెన్ టు హ్యూమన్ ఎర్రర్ అనేది ఒకటి ఉంటుంది, బట్ మెషిన్ కెనాట్ మేక్ మిస్టేక్స్. సో వెన్ వీ గివ్ దిస్ టు అన్ ఎలక్ట్రానిక్ డివైస్, అక్కడ మిస్టేక్ జరిగే ఛాన్సే లేదనమాట. సో ఎర్రర్ చాలా మినిమైజ్ అయిపోయింది ఇది ఇంట్రొడ్యూస్ అయినప్పటి నుంచి. అండ్ ఇంకోటి వచ్చేసి పేషెంట్ కాన్ఫిడెన్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 100% మనకు పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వీఆర్ ఇన్ అ ప్రాపర్ ప్లేస్, మనకు సేఫ్గా మనం గ్యామెట్స్ ఇక్కడ ఇవ్వచ్చు, సేఫ్గా ప్రొసీజర్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంటే కానివ్వండి, వేరే స్పర్మ్ శాంపుల్స్ ఇవ్వటము, ఐయుఐస్, ఇవన్నీ ప్రొసీజర్స్లో కూడా దే విల్ ఫీల్ సేఫ్ దట్ మా శాంపుల్ వేరే వాళ్ళతో మ్యాచ్అప్ అవ్వట్లేదు. మిక్సప్ అనేది అన్నెసరీ మిక్సప్ ఈస్ గెటింగ్ అవాయిడెడ్. సో ఈ విట్నెసింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలామంది కపుల్స్ మాకు కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. వెన్ వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ ది ఆర్ఐ విట్నెస్, ఎవ్రీబడీ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అప్ అండ్ డూ దేర్ ట్రీట్మెంట్స్ అనమాట. సో అందరు ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నారు అన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి, బికాస్ దే నో దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి దీంట్లో మిస్టేక్స్ జరగడం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ.